ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5వ జాబితా విడుదలలో ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పటికే మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. నేడు 5వ జాబితాను ఖచ్చితంగా విడుదల చేస్తారని భావిస్తున్నారు. దీంతో శాసనసభ్యులు పెద్ద ఎత్తున సీఎం తాడేపల్లి నివాసానికి క్యూ కట్టారు. మరికొంతమంది సీఎంఓ నుంచి వినిపిస్తున్నారు. ఈసారి విడుదల చేసే జాబితా భారీగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా విజయవాడ ప్రతినిధి కోటేశ్వరరావు సమాచారం అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఆ యొక్క వైసీపీ 5వ జాబితాకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఆనంద్, వరుస పర్యటనలతో ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉండడంతో మరి ఈ 5వ జాబితా కొంత జాప్యం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా ఈ నెలాఖరికి ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను, ఇన్ఛార్జీలను ప్రకటించిన తర్వాత ఆయన ప్రచారానికి వెళ్లనున్న నేపథ్యంలో ఇది తుది దశకు చేరుకున్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 5వ జాబితాకు సంబంధించి ఇప్పటికే మరి కొంతమంది అభ్యర్థులను కూడా ఖరారు చేసి తుది దశకు చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. నేడు ఖచ్చితంగా ఈ రోజు ఖచ్చితంగా ఈ జాబితా విడుదల చేసే ప్రక్రియలో మరి తలమునకలైందని కూడా చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సీపీ అధిష్టానం. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే 58 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలను ప్రకటించినటువంటి వైఎస్ఆర్సీపీ అధిష్టానం మరికొన్ని జాబితాలను మరికొంతమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మార్పులు చేర్పులు కసరత్తు అయితే మరింత వేగవంతం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది నేతలు అయితే దీంతో మరి సీఎంఓకు చేరుకుంటున్నారు. ఖచ్చితంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్షంగా మరి పాల్గొని తమకు సీటు వస్తుందా లేదని కూడా కొంతమంది ఆశావాహులు కానీ లేకపోతే ఇతర సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. గత 2-3 రోజుల నుంచి మరి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులతో కానీ కిక్కిచ్చిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సంబంధించి 5వ జాబితా కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 5వ జాబితాలో చాలా పెద్ద ఎత్తున అభ్యర్థులు ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొదటి 4 జాబితాలలో 20, 10, 20 అట్లా 5, 6 అట్లా ఉన్నటువంటి జాబితా ఈసారి కొద్దిగా ఎక్కువ సంఖ్యలో ఉండవచ్చని కూడా తెలుస్తున్న నేపథ్యంలో మరింత మంది చేరుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది మరి ఏదైతే మరి వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారో వారికైతే వారిని బొజ్జగించే ప్రక్రియలో కూడా తలమునకలైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎమగనూరుకు సంబంధించిన ఇన్ఛార్జి మార్పుపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. అయితే వైసీపీ ఖచ్చితంగా ఈ ఎమగనూరుకు ఇన్ఛార్జికి సంబంధించినటువంటి మరి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డిని ఇప్పటికే సీఎంఓకి నిన్న పిలిపించుకొని మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంది. కొత్త కోటేశ్వరరావు, చెప్పండి, ఈ యొక్క 5వ జాబితా విడుదలలో ప్రతిష్టంభన నెలకొన్నట్టుగా చూస్తున్నాం. మరి ఇది ఏ కారణంతో ప్రతిష్టంభన అయినటువంటి అవకాశం కనిపిస్తుంది? మరి ఖచ్చితంగా ఆనంద్, ఇది చూసుకుంటే కొంత జాప్యం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యతిరేకత ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు కూడా పక్క పార్టీలోకి వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో మీరు అన్నట్లు కొద్దిగా మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం కొంత గ్యాప్ తీసుకుందని కూడా మనం భావించవచ్చు. ఇప్పటికే కొంతమంది జనసేనలోను మరికొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యేందుకు ఖచ్చితంగా మరి డేట్లు కూడా ప్రకటించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో మరికొంతమంది అసంతృప్తి నేతలు కానీ మరి సీట్లు కానీ అభ్యర్థులు కానీ పక్క పార్టీలోకి వెళ్తారు అనే ఒక ఉద్దేశంతో, అనుమానంతో వీరిని మరి సీఎంఓగా పిలిపించి వారిని బుజ్జగించే ప్రక్రియలో భాగంగానే కొంత 5వ జాబితా కొంత మరి ఆలస్యమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాము ఎమగనూరుకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డిని ఇప్పటికే పిలిపించుకొని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఇప్పటికే మరి మాచాని వెంకటేశ్వరుని ప్రకటించిన నేపథ్యంలో మాచాని వెంకటేశ్వరరావు స్థానికంగా కొంత తీవ్రత వైసీపీ పార్టీ నుంచి స్థానిక నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకం రావడంతో ఈ స్థానాన్ని మారుస్తారు, ఈ ఇన్ఛార్జిని మారుస్తారని ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే బుట్టా రేణుకకు సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉండడంతో మరి ఇప్పటికే ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డితో సమర్థించి జరిగింది. అయితే చెన్నకేశ్వర రెడ్డి విడుదల చేసే జాబితా భారీగా ఉండవచ్చని కూడా సమాచారం అందుతుంది. మరి యొక్క భారీగా ఉండవచ్చు అన్నటువంటి నేపథ్యంలో మరి ఎవరెవరికి అవకాశం దక్కే అవకాశం కనిపిస్తుంది? ఆనంద్
ఆనంద్ ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారో ఈ నెలాఖరికి ప్రకటించి ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్తారనే నేపథ్యంలో 5వ జాబితా కొంచెం భారీగానే ఉంటుంది, అసలు ఇదే లాస్ట్ జాబితా అవుతుందని కూడా కొంతమంది ఊహాగానాలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది అయితే సిట్టింగ్ ఇప్పటికే దాదాపు 25 మంది సిట్టింగులకు మరి వైసీపీ పార్టీ మరి అభ్యర్థులకు నిరాకరించడం సీట్ అయితే నిరాకరించిన నేపథ్యంలో దాదాపు ముందుగా అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 50 నుంచి 60 స్థానాల వరకు లేకపోతే 70 స్థానాల వరకు కొత్త వారిని తీసుకొస్తారు, కొత్త ఇన్ఛార్జీలు నియమించే అవకాశం ఉందని కూడా తెలుస్తున్న నేపథ్యంలో భారీగా ఈసారి అయితే ఇన్ఛార్జీలు కానీ భారీ సంఖ్యలో మార్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ చాలా మంది మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆశావాహులు కానీ ఇప్పటికే సీఎంఓకి చేరుకొని పెద్ద ఎత్తున కసరత్తు అయితే చేస్తున్నారు. తమకు సీటు దక్కుతుందా లేదని కూడా కొంత స్పష్టత కోరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరికొంతమంది అయితే మనం చూస్తున్నాము వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్న పరిస్థితుల్లో కొంతమంది పక్క పార్టీల వైపు కూడా చూస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇప్పటికే చాలా మంది నేతలైతే తమ భవిష్యత్తు కార్యాచరణ కూడా నిర్ణయించుకొని బయటకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దాదాపు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే 10 స్థానాలను ప్రకటించిన నేపథ్యంలో మరి 15 మాత్రమే ఉండడంతో పార్లమెంట్ సభ్యులైతే మాత్రం చాలా త్వరగా తమ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటున్నారు. మొన్న చూసాము మనం నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే మరి తన పదవికి కానీ తమ వైసీపీ పార్టీకి సంబంధించి కానీ ఆయన రాజీనామా చేసి టీడీపీలో చేస్తారని కూడా ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మచిలీపట్నం ఎంపీ ఎవరైతే ఉన్నారో బాలశౌరి కూడా తన పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు.